మా డ్యూటీ దగ్గర ఏం జరిగిందో మీకు చూపిస్తాను. మేము కేరళ కన్నూరు వలపట్నం దగ్గర అయితే మా కంపెనీ ఉంది. విశ్వసముద్ర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కాంక్రీట్ సంబంధించిన ఆర్ఎంసీ ప్లాంట్ అయితే బకెట్ ఉంటుంది కదా, అగ్రిగేట్ రోప్ డ్యామేజ్ అయింది. అది ఎలా చేంజ్ చేస్తున్నానో మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. స్టోర్ దగ్గరికి అయితే వచ్చాను. ఇదే రోప్. ఇది రోపు ప్రైస్ వచ్చి 5,313 రూపాయలు. ఇది ఇష్యూ అయితే తీసుకొని నేను ప్లాంట్ దగ్గరికి అయితే క్యాంపర్ లో వెళ్తున్నాము. మేము ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనం స్టోర్ నుంచి ఇష్యూ తీసుకున్నాం కదా, ఆ ఇష్యూ అయితే మనం గేట్ దగ్గర అయితే అబ్జెప్పాలి. గేట్ పాస్ అది తీసుకొని మనం ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మీకు చూపిస్తాను రోప్ అయితేనే ఎలా చేస్తున్నారో అన్నది మీకు. ఇప్పుడు ఇస్తుంది అయితే పాత రోపు మొత్తం డ్యామేజ్ అయ్యింది. వర్క్ చేసేటప్పుడు అయితే సేఫ్టీ చాలా ముఖ్యం. అందుకనేసి ఎవరికి చెప్పాను, జాకెట్, హెల్మెట్, తర్వాత షూ వేసుకోమని చెప్పాను. రోపు ఇప్పడానికి అయితే మెట్ల ద్వారా పైకి ఎక్కినారు. మీకు చూపిస్తాను. కేరళలో ఎక్కడ చూసుకున్నా మీరు చూపిస్తాను చూడండి. లొకేషన్ అయితే చాలా బాగుంటది. ఇక్కడ మనం ఉండే ప్లేస్ అయితే చుట్టూరు చెట్లు పచ్చదనంతో అయితే ఉంటది. మన వాళ్ళు చూస్తున్నారు. ఎండలో టైం అయితే ఇప్పుడు 11 అవుతుంది. మా ఎండలో అయితే చేస్తున్నారు. ఒక లింక్ అయితే ఓపెన్ చేశారు, కిందకి అయితే వదిలేరు. వదిలిన తర్వాత ఇంకోటి జాయింట్ అయితే ఓపెన్ చేస్తున్నారు. మనం డైలీ డ్యూటీకి వస్తాము, డ్యూటీ అయిపోతుందని కాదు, మనం డ్యూటీకి వచ్చినప్పుడు ప్రతిదీ చెక్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత కొత్త రూప్ అయితే తెచ్చాం. ఆపరేటర్ అన్న అయితే ఓపెన్ చేసి ఇప్పుడు కొత్త దాన్ని అయితే జాయిన్ చేస్తారు. ఈ పని చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. మన డబ్బులు అయితే తగులుతాయి. ఇప్పుడు ఆ లాక్ లో నుంచి అయితే పాత తీసి ఎందుకైతే వదిలేస్తాడో, దాని తర్వాత లాక్ లోకి కొత్త రూప్ అయితే చేస్తాడు. పాత రూపు కింద కుదిలిన తర్వాత పాత రూపుని అయితే తీసి దాన్ని రౌండ్ చేసి మనం పక్కన అయితే పెట్టుకోవాలి. మనం డైలీ డ్యూటీ రాగానే ప్లాంట్ సంబంధించిన ప్రతిదీ మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి డైలీ వర్క్ ఉంటది కాబట్టి. పాత రూపుని ఎలా మడతెట్టిన తర్వాత మనం ఎక్కడో దిక్కున స్టోర్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది. కొత్త రూపుని అయితే స్ట్రైట్ గా లాగి పాత దాన్ని కొద్దిగా జాయిన్ చేసి కొత్త దానికి రెండు జాయిన్ చేస్తున్నారు కదా, మీరు చూడండి. ప్రతి పని చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. పూర్తిగా అయితే పాత రూపు తీయలేదు, అదే ప్లేస్ నుంచి కొత్త రూపు యాడ్ చేసి దాని నుంచి మనం పైకి లాక్కోవాలి. అప్పుడు లాక్కున్న తర్వాత పైనుంచి అయితే మనం జాయింట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని సపరేట్ గా మనం సెట్ చేసుకోవాలి. రోప్ కి సంబంధించింది చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఇవి లేకుండా చుట్టూరు అయితే రోప్ చుట్టేసి ఇప్పుడు మనం పాత దాని ద్వారా అయితే కొత్త రూపుని లాగుతున్నారు. మీరు పాత రూపు నుంచి అయితే కొత్త రూపుని లాగుతున్నారు, మీరు చూస్తున్నారు కదా. అది అయిపోయిన తర్వాత మనం దాన్ని సపరేట్ చేసి లాగేసిన తర్వాత మొత్తం నిప్పేసి తర్వాత పైన అయితే మన ఆపరేటర్ అయితే మొత్తం ప్రతిదీ సెట్ చేస్తున్నాడు. మీరు ఈ రోజు రోపు చేంజ్ చేయడం వల్ల వర్క్ అయితే ఆపేసాము. చేంజ్ అయిన తర్వాత ప్లాంట్ అయితే స్టార్ట్ చేస్తాం. స్కిప్ రోప్ చేంజ్ చేయడానికి అయితే మినిమం గంట అయితే పడుతుంది. అందుకే తొందరగా పని చేస్తున్నాం. పాత రూపు నుంచి కొత్త రూపుని అయితే యాడ్ చేసాం కదా, అందుకనేసి పైనుంచి ఎలక్ట్రో తాడు వదిలి ఫస్ట్ జాయింట్ అయిపోయింది. దాని తర్వాత రెండో జాయింట్ ని యాడ్ చేయడానికి మన హెల్పర్ అయితే దాన్ని జాయిన్ చేసి పైకి లాగుతారు. ఇప్పుడు ఇలా లాగేటప్పుడు అయితే రోప్ కి డస్ట్ అంటుకుంటది. డస్ట్ అంటుకునేటప్పుడు అయితే చాలా చిరాగ్గా ఉంటది. లోన బేరింగ్ గట్టా పోతాయి. అందుకనేసి మన ఆపరేటర్ అయితే చాలా జాగ్రత్తగా క్లీన్ చేస్తున్నాడు లాగేటప్పుడు. మనం డ్యూటీకి రాగానే ప్రతిదీ ప్లాంట్ కి సంబంధించింది చెక్ చేసుకోవాలి. లేదంటే మనం ప్లాంట్ రన్ చేసేటప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లం వస్తుందో అన్నది మాకు తెలియదు. డ్యూటీకి రాగానే ఆపరేటర్ గానీ, హెల్పర్ గానీ, సూపర్వైజర్ గానీ ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటేనే రేపు పొద్దున మనకి ఇబ్బంది అయితే కలగదు. డైలీ కాంక్రీట్ నడుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం 2 days ఒకసారి ప్లాంట్ కి బేరింగ్ సంబంధించింది గ్రీజ్ అయితే కొట్టించాలి. హెల్పర్ చేత గ్రీజ్ కొట్టించడం వల్ల ఎటువంటి బేరింగ్ అయితే డ్యామేజ్ జరగదు. ప్లాంట్ ని ఎప్పటికప్పుడు మనం మెయింటైన్ చేసుకోవాలి. చేసుకోకపోతే మనకి చాలా ఇబ్బంది అయితే పడతాము. తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఒకరి వల్ల అయితే పని అయితే జరగదు. అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే ఏదన్నా ముందుకు వెళ్తుంది. ఇంకా మా వర్క్ కంప్లీట్ అవడానికి ఇంకా 5 years అయితే పడుతుంది. అంతలో మన ప్లాంట్ ను మనం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ ఫాలో చేయండి.